హలో వంశకృష్ణ గారు. హలో సార్. చాలామంది స్టూడెంట్స్ అండి ఏ విషయాలు ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల తెలియదు కానీ మెమరీ పవర్ అనేది వీక్గా ఉంటుంది. ఏ విషయాలు ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల వాళ్ళు ఆ పరిస్థితికి వచ్చేస్తారు అండ్ వాళ్ళ మెమరీ పవర్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఎటువంటి స్కిల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సో ఫస్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ మర్చిపోవడం అనేది ఒక వరమనే చెప్తాను సార్ నేను. కాకపోతే ఇది ఎవరికి శాపం అంటే స్టూడెంట్స్కి చదివింది మర్చిపోతుంటారు కదా, వాళ్ళకి శాపంగా ఉంటుంది. అంటే మెమొరీ అంటే ఏంటంటే ఫస్ట్ మన 5 సెన్స్ ఆర్గన్స్ అంటే మన ఏదైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో వాటి ద్వారా మనం జ్ఞానం తీసుకుంటాం అనమాట. సో తీసుకున్న జ్ఞానాన్ని అవి మన లోపల మన బ్రెయిన్ స్టోరేజ్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు అది బయటికి గుర్తుకు రావడమే మెమొరీ అనమాట. అయితే ఇలా ప్రతి ఒక్కరికి కూడా సమానమైన బ్రెయిన్ ఉంటుంది సార్. ఒకరికి ఎక్కువ బ్రెయిన్, ఒకరికి తక్కువ బ్రెయిన్ అనేది ఉండదన్నమాట. ఒకరికి చాలామంది అంటుంటారు నాకు మెమొరీ పవర్ చాలా తక్కువ ఉంది అంటారు, నాకు మెమొరీ పవర్ ఎక్కువ ఉంది అంటుంటారు. అంటే ఈ తక్కువ ఎక్కువ అనేది ఎక్కడ కూడా ఉండదు, జస్ట్ ఉండేది ఒకటి, ట్రైన్డ్ బ్రెయిన్, అన్ట్రైన్డ్ బ్రెయిన్. అంటే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు. అయితే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎలా చదవాలి, ఏ పద్ధతిలో చదవాలనే విషయాలు వాళ్ళకు నేర్చుకుంటారు సార్ మన టెక్నిక్ ద్వారా. నెక్స్ట్ అన్ట్రైన్డ్ వాళ్ళకి తెలియదు అనమాట. అంటే ఎలా చదవాలనే విషయం తెలియదు వాళ్ళు ఒకటే మెథడ్ ఫాలో అవుతుంటారు, అది రూట్ మెథడ్. అంటే జస్ట్ బట్టి పట్టే విధానం మాత్రమే వాళ్ళు ఫాలో అవుతుంటారు. అయితే అంతకంటే ముందుగా అసలు స్టూడెంట్స్ ఎందుకు మర్చిపోతున్నారు, ఏ విషయాలు వాళ్ళ మీద ప్రభావితం చేస్తున్నాయంటే అసలు వాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారు అనే విషయం తెలుసుకునే కంటే ముందు మనం మెమొరీ గురించి తెలుసుకోవాలి సార్ ఫస్ట్. అంటే అది ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే స్టూడెంట్స్ ఎందుకు మర్చిపోతారు అనే విషయం మనకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ మెమొరీ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది సార్. ఒకటి షార్ట్ టర్మ్ మెమొరీ, ఇంకొకటి లాంగ్ టర్మ్ మెమొరీ. షార్ట్ టర్మ్ మెమొరీ అంటే ఏదైతే మనం విన్న విషయాలు తక్కువ టైం వరకు మనం గుర్తుంచుకుంటామో దాన్ని షార్ట్ టర్మ్ మెమొరీ అంటారు. అయితే ఈ షార్ట్ టర్మ్ మెమొరీలో వర్కింగ్ మెమొరీ అనేది ఇంకొక పార్ట్ ఉంటుంది సార్. అయితే ఈ షార్ట్ టర్మ్ మెమొరీలో ఆ వర్కింగ్ మెమొరీ అనేది మనం ఒక విషయం విన్న తర్వాత లేదంటే నేర్చుకున్న తర్వాత మళ్ళీ దాని మీద వర్కౌట్ చేస్తే ఈ వర్కింగ్ మెమొరీ అనేది షార్ట్ టర్మ్ మెమొరీ నుంచి లాంగ్ టర్మ్ మెమొరీకి తీసుకెళ్తుంది. సో మనం దాని మీద వర్క్ చేయకుండా అలాగే వదిలేస్తే కంప్లీట్గా ఆ షార్ట్ టర్మ్ మెమరీలో ఉన్నటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అది మర్చిపోయే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎందుకు మర్చిపోతున్నాము అంటే ఫస్ట్ విన్న తర్వాత ఆ షార్ట్ టర్మ్ మెమరీలో నుంచి మనం లాంగ్ టర్మ్ మెమరీలోకి పంపించే ఆ ప్రాసెస్లో మనం ఎక్కువసార్లు రివిజన్ చేయట్లేదన్నమాట. కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువగా మర్చిపోతుంటారనమాట. మరి ఎందుకు మర్చిపోతున్నాం అనే రీజన్ చూద్దాం సార్. అంటే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోతుంటారు. మర్చిపోవడం అనేది ప్రతి ఒక్కరు చేసే పని. ఇప్పుడు మెమొరీ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు అందరూ కూడా మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారంటే ముఖ్యంగా 3 రీజన్స్ ఉంటాయి సార్. ఫస్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్. మన బ్రెయిన్ ఎలా డిజైన్ చేయబడిందంటే ఒకసారి ఒక పనిని మాత్రమే చేయగలుగుతుంది. అంటే ఒకటేసారి 2 పనులు చేయలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ చదువుకుంటూ ఇంకొక సైడ్ టీవీ చూడలేరు, ఒక సైడ్ ఫోన్లో చూసుకుంటూ ఇంకొక సైడ్ చదవలేరు. వేరే ఒక పని మీద ఫోకస్ పెట్టి ఇంకొక పనిని కూడా అంతే ఫోకస్గా చేయడం అనేది మన హ్యూమన్ బ్రెయిన్కి అనేది పాసిబుల్ కాదనమాట. అంటే మన బ్రెయిన్కి మల్టీ టాస్కింగ్ అలవాటు ఉండదు. కానీ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఒకటేసారి 2-3 పనులు చేస్తున్నారు అనమాట. అంటే తింటూ చదవడం, లేదంటే ఫోన్ చూస్తూ చదవడం, ఇట్లాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పనులు చేయడం ద్వారా మన బ్రెయిన్ అనేది ఫోకస్గా ఉండదన్నమాట. కాబట్టి ఈ మల్టీ టాస్కింగ్ వల్ల మర్చిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల బ్రెయిన్ పవర్ తగ్గిపోతుంది. సెకండ్ వచ్చేసి డిస్ట్రాక్షన్స్. ఈ డిస్ట్రాక్షన్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్యకాలంలో మొబైల్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. అంటే వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది వస్తూనే ఉందన్నమాట. కొంతమంది వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారు, రీల్స్ చూస్తుంటారు, వాళ్ళు ఫోన్ ఒత్తుతూ అలాగే దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల వరకు కూడా పోతుంటారు అనమాట. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఏది అవసరం ఏది అత్యవసరమైన ఇన్ఫర్మేషన్ వాళ్ళు కరెక్ట్గా బేరీజ్ వేసుకోలేరు అనమాట. సో ఏమైపోతుంది, ఓవర్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వాళ్ళకి ఇలా ఓవర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడాన్ని డిజిటల్ డెల్యూజ్ అంటారు సార్. అంటే ఇలా ఓవర్ ఇన్ఫర్మేషన్ వల్ల ఏమవుతుందంటే జనాలు ఏ వర్క్ చేయాలన్న దాని మీద ఫోకస్ చేయలేరు ఫస్ట్. దీని ద్వారా ఏమవుతుందంటే యాంగ్జైటీ ఏర్పడుతుంది అనమాట. అంటే ఏదో చేయాలని ఉత్సాహం ఉంటుంది కానీ ఏం చేయలేరు. ఇలాంటి సమయంలో మెమరీ పవర్ కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఓవర్లోడ్ ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా సార్ డిజిటల్ డెల్యూజ్ అని. ఆ డిజిటల్ డెల్యూజ్ ద్వారా వీళ్ళు ఏదైతే తీసుకుంటారో ఓవర్లోడ్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు ఏ రంగంలో ఉన్నారు, వాళ్ళకి ఏం అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th స్టాండర్డ్ ఇంటర్ స్టాండర్డ్ ఉన్న
ప్రతి స్టూడెంట్కి కూడా వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్లో ఫోకస్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఎగ్జామ్స్లో టాపర్ అవ్వచ్చు. కానీ వీళ్ళు ఫోకస్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఒకటే దాని మీద ఉండదన్నమాట. వాళ్ళు కరెక్ట్గా ఫోకస్ చేసినట్లయితే వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు ఈజీగా వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మార్కులు గెట్ ఆన్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఓవర్లోడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇంతకుముందు మనం చెప్పినట్లుగానే యాంగ్జైటీ వస్తుందన్నమాట. సో ఫోకస్ కూడా తగ్గిపోతుంది. ఓవరాల్గా ఏమవుతుందంటే బ్రెయిన్ పవర్ కూడా తగ్గిపోతుంది. సో ఈ 3 రీజన్స్ వల్ల ఒకటి వచ్చేసి మల్టీటాస్కింగ్, నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రాక్షన్స్, మొబైల్, ల్యాప్టాప్ వీటి డిస్ట్రాక్షన్స్, నెక్స్ట్ వచ్చేసి ఓవర్లోడ్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఈ 3 మెయిన్ రీజన్స్ వల్ల ప్రతి ఒక్కరిది కూడా అంటే చిన్నపిల్లలు కావచ్చు, కాలేజ్ వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, బ్రెయిన్ యూజ్ చేసే కెపాసిటీ అనేది తగ్గిపోయింది కంప్లీట్గా. వాళ్ళ మెమరీ పవర్ కూడా తగ్గిపోయింది. కాబట్టి వీళ్ళు ఏమైంది, మెమరీ పవర్ తగ్గిపోయిన తర్వాత ఏ వర్క్ మీద కూడా 100%గా ఫోకస్ చేయలేకపోతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఈ ఫర్గెట్ఫుల్నెస్ ఉంది కదా సార్, అంటే మర్చిపోవడాన్ని మరి ఏం చేయాలి స్టూడెంట్స్ మర్చిపోకుండా ఉండాలంటే? ఈ మతిమరుపుని ఎలా పోగొట్టుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం మతిమరుపుని పోగొట్టుకోవడానికి 2 టెక్నిక్స్ చెప్తాం సార్. ఫస్ట్ వచ్చేసి RRR టెక్నిక్. అంటే ఫస్ట్ RRR టెక్నిక్ అంటే రీడ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత రిపీట్ చేయాలి. రిపీట్ చేసిన తర్వాత మళ్ళీ రీడ్ చేయాలి. దీన్నే RRR టెక్నిక్ అంటారు సార్. అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎందుకు మర్చిపోతారంటే మన బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. అలా 100 బిలియన్ న్యూరాన్స్ ఒక్కొక్క న్యూరాను ఇంకా 100 అలాంటి న్యూరాన్స్ తోటి అటాచ్ అయి ఉంటుంది అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మనము హ్యాపీగా ఉన్నప్పుడు ఆ హ్యాపీగా ఉన్నటువంటి ఒక న్యూరాన్ మిగతా అలాంటి హ్యాపీనెస్కి సంబంధించినటువంటి న్యూరాన్స్ని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ సంతోషకరమైన విషయాలు గుర్తొస్తుంటాయి. అదేవిధంగా మనం బాధలో ఉంటాం కదా, ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయానికి మనం బాధపడితే మనకు పుట్టినప్పటి నుంచి మనకు మధ్యలో జరిగిన ఏవైతే బాధాకరమైన సిచ్యువేషన్ ఉంటాయో అవన్నీ కూడా గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే ఆ ఒక న్యూరాన్ ఏం చేస్తుందంటే మిగతా అనేక అలాంటి న్యూరాన్స్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఈ 100 బిలియన్ న్యూరాన్స్ అనేది మనం చదివినప్పుడు యాక్టివేట్ అవుతాయి. అలా యాక్టివేట్ అయినప్పుడు మళ్ళీ వాటిని మనం ఎక్కువసార్లు రిపీట్ చేస్తే అది షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది అనమాట. కాబట్టి రీడ్ చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి. రిపీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రీడ్ చేయాలి. దీన్ని RRR టెక్నిక్ అంటారు. కాబట్టి RRR టెక్నిక్ వాడడం వల్ల మర్చిపోయే సామర్థ్యం తగ్గిపోయి గుర్తుంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్పేస్డ్ రెపిటేషన్ టెక్నిక్. ఈ టెక్నిక్ వల్ల ఈ సెకండ్ టెక్నిక్ చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. ఒక స్టూడెంట్ వరుసగా ఒక సబ్జెక్ట్ని 5 డేస్ చదివి తర్వాత దాన్ని మర్చిపోతే ఆ స్టూడెంట్ ఆ కంప్లీట్గా ఏదైతే 5 డేస్ చదివిండో ఆ సబ్జెక్ట్ను మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ స్పేస్డ్ రెపిటేషన్ టెక్నిక్ అంటే ఒక స్టూడెంట్ 5 రోజులు ఒక సబ్జెక్ట్ని చదివి వదిలేయకుండా అదే సబ్జెక్ట్ని 5 డేస్ జస్ట్ 1 అవర్ చదివితే అది చాలా బాగా మన బ్రెయిన్ గుర్తుంచుకుంటుందని చెప్పేదే ఈ స్పేస్డ్ రెపిటేషన్ టెక్నిక్స్. నేనేమన్నా అంటే ఒకటేసారి చదివి మిగతా టైం దాన్ని పట్టించుకోకుండా ఉండకుండా ఏదైతే మనం చదువుతామో దాన్ని ప్రతి డే కూడా అంటే ప్రతిరోజు కూడా కొంత సమయం కేటాయించి దాన్ని మళ్ళీ చూస్తూ ఉండడం ద్వారా మనం మర్చిపోకుండా ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ వంశీకృష్ణ గారు పిల్లల్ని పేరెంట్స్ని ఉద్దేశించి ఎవ్రీ వీక్ ఫ్రీ డెమో క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తూ ఉంటారు. దానికి కనుక మీరు అటెండ్ అయితే డెఫినెట్గా వాటికి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని సెషన్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. వాటిని కనుక అటెండ్ అయితే పిల్లల్లో చాలామందికి ఉంటుంది అంటే వీక్ పర్ఫార్మెన్స్లో ఉండేటువంటి వాళ్ళని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్లోకి ఏ విధంగా తీసుకెళ్ళొచ్చు అనేటువంటి ట్రైనింగ్ టెక్నిక్స్ ఉంటాయి, మెమరీ టెక్నిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం పిల్లల టైం టేబుల్ దగ్గర నుంచి ఎగ్జామ్ షెడ్యూల్ వరకు ఎలా ఒక పిల్లాడు ఏ విధంగా రెడీ అయితే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా ప్రతిదీ కూలంకషంగా అందులో చర్చించి మరీ చెప్తూ ఉంటారు. సో మీరు పర్సనల్ సెషన్స్ కావాలి అనుకుంటే పర్సనల్ సెషన్స్ ఇస్తారు. బట్ ఎవ్రీ సండే మీకు ఒక ఫ్రీ డెమో అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఎవరైనా సరే పేరెంట్స్ చూసేటువంటి వాళ్ళు లేదా టీచర్స్ అయినా సరే ఈ వీడియోని చూసిన తర్వాత అది కూడా ఎవ్రీ సండే 1 డే వర్క్ షాప్ ఉంటుందండి. ఆ 1 డే వర్క్ షాప్ని బట్టే మీకు ఒక క్లారిటీ అనేది డెఫినెట్గా వస్తుంది. సో ఎవ్రీ సండే ఉంటుంది, అది కూడా 1 డే వర్క్ షాపే ఉంటుంది, ఫ్రీ డెమో ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.